జూలై 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డేని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ జోసెఫ్ బెన్నీ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గూటంలో తెలిపారు. కాకినాడ రమణపేటలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ నగర పాస్టర్ ఫెలోషిప్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఏఐసీసీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గూటం అధ్యక్షత వహించగా రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు జోసెఫ్ బెన్నీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న కాకినాడ నగరంలో గల వివిధ పాస్టర్ ఫెలోషిప్ల ప్రతినిధులు వారి సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ బెన్నీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరిగిన విధంగా ఇండియన్ క్రిస్టియన్ డేని కాకినాడ పాస్టర్ ఫెలోషిప్స్ ఘనంగా నిర్వహించడం మన ఐక్యతకు నిదర్శనమన్నారు. జూలై 3న జరిగే ఇండియన్ క్రిస్టియన్ డేని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ రిక్కీ గుటం మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించారని, జూలై 3వ తేదీన తోమా చనిపోయిన దినాన్ని భారతదేశమంతా ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుపుకుంటుందన్నారు. జూలై 3న జరిగే ఇండియన్ క్రిస్టియన్ డేని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. భారతదేశానికి క్రైస్తవ్యం వల్ల ఎంతగానో అభివృద్ధి చెందిందని చరిత్ర చెబుతుందని, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు తమ సంఘాల్లో ప్రకటించాలన్నారు. అనంతరం ముఖ్య అతిథి జోసెఫ్ బెన్నీ ఇండియన్ క్రిస్టియన్ డే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎం హెన్రీ, షాప్ బెన్నీ, సీరం ఐజాక్, మిస్పా, విజయ్ కుమార్, క్రాంతి టీవీ, రాజు స్టీఫెన్, ఆనంద శ్యామ్, జో చార్లెస్, ప్రకాష్, శామ్యుల్ జోసెఫ్ చార్లెస్, రూపస్ కుమార్, జోయల్ మడికి, రవికుమార్, లాజరస్ జాన్ ప్రసాద్, సంఘమిత్ర మోజస్, ఎండి రాజు, యేసుబాబు, లాజరస్ రత్నబాబు, ప్రసాద్, పాల్, పి రాజు, ధడాల జాషువా, గిరిధర్మపాల్, ఎంఏపీ విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు, ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దానికి క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరము జూలై 3 మనము కాకినాడలోని చేసుకుంటున్నాం. ఇండియా అంతని 2021 జూలై 3ని ఇండియన్ గవర్నమెంట్ ఒక పోస్టల్ రిలీజ్ చేసింది, ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. ఇండియన్ క్రిస్టియన్ డే అంట రిలీజ్ చేసింది. దాని నిమిత్తము భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ తోమ ఇండియాకు వచ్చిన క్రీస్తు తెచ్చిన వర్తమానం నిమిత్తము భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఇండియన్ క్రిస్టియన్ డే జూలై 3ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి కాకినాడలో ఉన్న క్రైస్తవ సంఘములన్నీ, దీనికి కాకినాడ పెద్దలందరూ కలిసి ఒక సెలబ్రేషన్ కింద మేమందరం చేసుకుంటున్నాం. దీనికి కాకినాడలో ఉన్న క్రైస్తవులందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. జూలై 3 మెక్లాన్ హై స్కూల్ ఫ్రైడే అందరూ కాకినాడ క్రైస్తవులు మరియు కాకినాడ పెద్దలు, కాకినాడ సంఘములు, క్రైస్తవ యొక్క సంఘాలు అందరూ రావాల్సిందిగా మేమందరము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మరియు కాకినాడలో ఉన్న 13 పాస్టర్ అసోసియేషన్ వారి ప్రెసిడెంట్స్, వారి కమిటీస్ చెప్పున మరియు కాకినాడ పెద్దలు చెప్పున అందరినీ ఇన్విటేషన్ ఇస్తున్నాం. మేము కాకినాడలో అలాగే భారతదేశం అంతట్లో కూడా ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం కూడా మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో జూలై 3వ తారీఖున కాకినాడలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి, అలాగే అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ కలిసి, ఏఐసిసి వారు కలిసి సంయుక్తంగా జరిపిస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఇది. కనుక ఈ కార్యక్రమంలో ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ, అలాగే క్రైస్తవ సంఘములు, అలాగే సంస్థ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలుగా పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా ఈరోజు బెరాకా బ్లెస్సింగ్ చర్చిలో అనేక మంది నాయకులము కలిసి దీని గురించి ఏర్పాట్ల గురించి మేము మాట్లాడుకొని ఉన్నాం. కనుక ఈ విషయాన్ని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తప్పకుండా జూలై 3వ తేదీని మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో మనం అందరం కలుసుకుందాం. మీ అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. 3 విధాల సహకారం కావాలి. ఒకటి ప్రార్థనా సహకారం, రెండవది ధన సహాయం, మూడవది మరి వచ్చే నుండి ప్రజలు. కాబట్టి 3 విషయాలు మరి మీరు అందరూ కూడా మరి సహాయపడతారని, సహకరిస్తారని కోరుతున్నాను. అలాగే నాలో ఆలోచన, ఇండియన్ క్రిస్టియన్ డే అనేది సంవత్సరానికి ఒకసారి మనం చేస్తున్నాం. ఆ ఒక్కరోజు దాని ముందు 10 రోజులు హడావిడి అంత కనపడుతుంది. తర్వాత 14 సంవత్సరం దాకా మనం వెయిట్ చేస్తున్నాం. నా ఆలోచన మరి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా తర్వాత అయినా మరి ఇండియన్ క్రిస్టియన్ ముందు ఒక 4 రోజులు కానీ, లేక తర్వాత ఒక 4 రోజులు కానీ ఒక ఈవెంట్ లాగా ప్రతి సంఘంలో కూడా భారతదేశానికి క్రైస్తవత్వం ఏం తెచ్చింది, ఏమి ఇచ్చిందని
ఎవరి సంఘంలో వారు బోధిస్తూ ప్రకటిస్తూ మరి అవసరమైతే మరి యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఫేస్బుక్లో వీడియోస్ పెడుతూ షార్ట్ వీడియోస్ పెడుతూ మనం చేసినప్పుడు మరి ఆ ఒక్కరోజే కాకుండా ఆ ముందు కానీ లేక తర్వాత కానీ భారతదేశం క్రైస్తవం ఏం చేస్తుంది అనేటువంటి మరి విషయాలు ప్రజలకు లోపొస్తున్నాయి. అందరికీ తెలిస్తే అందరూ ఒకేసారి ఒక నెలలో ప్రత్యేకంగా పెట్టినప్పుడు క్రిస్మస్ అనగానే అందరికీ తెలుసు.